షైనింగ్ ఏపీ 10 టీవీ మెగా ఈవెంట్ ఏపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కేంద్రం అందిస్తున్న సహకారం ఎంత? బీజేపీ ఎంపీ కేంద్రంలో ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మతో మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. నేను మీ సతీష్. నిజాయితీకి నిలువుటద్దం, నిబద్ధతకు మారుపేరు. అంతకు మించి కేంద్ర మంత్రిగా ఒక ఏడాదిలోనే దాదాపు 133 రోజులు విమాన ప్రయాణంలోనే ఉన్నారు బాధ్యతల దృష్ట్యా. అలాగే పార్టీకి కమిటెడ్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనే నన్ అదర్ దెన్ నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. శ్రీనివాస వర్మ గారు నమస్తే సార్. మీకు ముందుగా నమస్తే అండి. నమస్తే సతీష్ గారు. శ్రీనివాస వర్మ గారు, అటు కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కేంద్ర మంత్రిగా అక్కడ ఉన్నారు, అలాగే ఇక్కడ రాష్ట్రం సంబంధించి కేంద్రం నుంచి నిధులు తేవటంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముందుగా ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి సార్? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భం. ఈ ఏడాది పాటు పాలన ఏదైతే ఉందో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ నాకు పూర్తి సంతృప్తికరంగా ఉంది. అలాగే నా పనితీరు మీద కూడా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ ఏడాది పాలనలో కేంద్రంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం యొక్క సహకారం కానివ్వండి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఓ పక్కన సంక్షేమానికి ఓ పక్కన అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ వాటి రెండింటి మధ్యన కూడా సమతుల్యం పాటిస్తూ చక్కటి పరిపాలన ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయం నాకు కాదు ప్రజల్లో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్డీఏ ఏర్పడడం అనేది ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం అనేది మరో ఎత్తు. ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి కూటమిగా వచ్చారు, రికార్డు స్థాయి విజయాన్ని సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంపీలతో ఒక రకంగా ఎన్డీఏకు ఒక వెన్నెముకగా నిలిచారు. అంటే ఇప్పుడు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుండడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక వెన్నుముక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కానీ. ఈ సందర్భాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను చూసి ఆ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక విధానాల పట్ల ప్రజలు విసుగు చెందినటువంటి సందర్భం. అదేవిధంగా ఈ మూడు పార్టీలు కూడా మరొకసారి ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం అది. కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఆ పార్టీకి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా అధోగతి పాలైపోతుంది, ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయామనే ఆలోచనతో ముందు చూపుతో మూడు పార్టీలు కూడా కలవడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి చొరవ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ మూడు పార్టీల కలయిక ఏదైతే ఉందో ఒక చక్కటి ఫలితాన్ని ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా ప్రజలు తీర్పివ్వడం జరిగింది. మీరు అన్నట్టు కేంద్రంలో కూడా ఈవేళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బేషరతు మద్దతు. చంద్రబాబు నాయుడు గారు వితౌట్ కండిషన్ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. కేంద్రం ఏ నిర్ణయాలను తీసుకున్నా కానీ అందులో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావించాలి. రైట్. శ్రీనివాస్ వర్మ గారు, చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఒక ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో సహకారం అందించడం అనేది ఒకటి. మీరు ఎప్పుడు అంటారు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ అని, ఇది నథింగ్ బట్ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఒక రకంగా. జనసేన, బీజేపీ, తెలుగుదేశం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మనం ముందు నుంచి చెప్తాం సార్. కొంతమంది ఏమడుగుతారంటే అంటే రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన అభివృద్ధికి సహకరించదా కేంద్రం అనేటువంటి ప్రశ్న లేవనెత్తుతారు. అవును, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి మీద కేంద్రానికి కొంత ప్రణాళిక ఉంటుంది.
అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చెప్తాంది బీజేపీ, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూస్తాం. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్, తమిళనాడు సందర్భం ఉండదు, సమయం ఉండదు. అక్కడ రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓట్లను ఆకర్షించడానికి లేనిపోయిన తగులు సృష్టించుకుని కేంద్రంతో పోరాడే విధానం. అంటే వారి అసమర్థత ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో వాటిని పరిష్కరించలేక కేంద్రంతో దెబ్బలాడుతూ కేంద్రం కారణంగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని ఆ రాష్ట్రంలో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారులు ఉన్న చోట. దానివల్ల కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదు. అభివృద్ధి కాంక్షించేటువంటి ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ కూడా కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదు. ఎన్నికల సందర్భంగా అనేక విభేదాలు ఉండొచ్చు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అభివృద్ధి మరింత ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది. ఈ విధంగా రాష్ట్రానికి కూడా మొన్న జనవరి నెలలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మన అమరావతి వచ్చినప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని భూమి పూజే కాకుండా దాదాపు 58,000 కోట్ల ప్రాజెక్టులని ఆవేళ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పరిగెడుతోంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రెండు చాలా ప్రధానమైన ప్రాజెక్టులు. మీరు ఇందాక అన్నారు కేంద్ర సహకారం ఏ స్థాయిలో అందుతుందో. అయితే 2027 కల్లా ఈ రెండింటిని పూర్తి చేయాలి, తెలుగు ప్రజలను సంతోషింపజేయాలన్నది మీ ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. 2027 కల్లా పోలవరం, అమరావతి నిర్మాణం సాధ్యమేనా? మీ అంచనా ఏంటి సార్? 2029 ఎన్నికలకు ముందే ఈ రెండు పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయం సార్. అది రాష్ట్రం కానీ, కేంద్రం కానీ, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి అందరు పార్టీల అభిప్రాయం కూడా 2020 టార్గెట్గా చేసుకుని మనం కంప్లీట్ చేయాలి. పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అమరావతిలో దాదాపు ఏదైతే మనం అనుకున్నామో అందులో 60-70% పనులు పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి అక్కడ టైం లిమిట్ లేదు. అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఎంత చేసినా కానీ ఇంకా చేయాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, రాజధాని కార్యకలాపాలు నిర్వహించడానికి ఏదైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో, హైకోర్టు విషయంలో, సెక్రటేరియట్ విషయంలో, లేకపోతే ఇంకొక రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్ విషయంలో, ఇవన్నీ కూడా చకచక సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలి. 2027 టార్గెట్, కాకపోతే ఇంకొక 6 నెలలు 2028 కన్నా సరే మళ్ళీ ఎన్నికల్లోపు మనం చాలా వరకు పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తుంది. రాష్ట్రంలో సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పోలవరం అయితే పూర్తవుతుంది త్వరితగతిన. తప్పనిసరిగా అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తామనేటువంటి నమ్మకము, విశ్వాసము మాకైతే ఉంది. శ్రీనివాస్ వర్మ గారు, విశాఖ, విజయవాడ ప్రజలు ఎదురు చూస్తున్న మరో కీలక ప్రాజెక్ట్ మెట్రో రైలు. అంటే ఎప్పుడు మెట్రో రైలు మా ఊరిలో వస్తుందా చూద్దాం అన్నట్టుగా. ఈ విషయంలో ఎంతవరకు అంచనాలు పెట్టుకోవచ్చు సార్? ఆల్రెడీ మీరు మన బడ్జెట్లో కొంత కేటాయింపులు చేశారు. 2029 లోపు మెట్రో రైల్ని మనం చూడొచ్చా ఆంధ్రప్రదేశ్లో? సార్, 2029 లోపు మెట్రో రైలు చూడొచ్చా అంటే మీకు తెలుసు మెట్రో రైలు పనులు ప్రారంభమైతే ఎంత సమయం పడుతుంది. అవును. ఉదాహరణకి హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరయ్యాక టెక్నికాలిటీసు, రకరకాల ఇష్యూస్, ఇవన్నీ ఎంత సమయం తీసుకుంటాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒక 2-3 ఏళ్ళలోనే మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తవుతుంది అనేటువంటి విషయం మీద మనం వాస్తవానికి దూరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మెట్రో రైలు ప్రాజెక్టుకి డిపిఆర్లు తయారు చేసే విషయంలో, దానికి ముందుకు స్పీడ్గా తీసుకెళ్లేటువంటి విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది, రాష్ట్రం కూడా కట్టుబడి ఉంది. ఈ ఏడాదిలో కేంద్రంలో ఎన్డీఏ ఉంది, అలాగే ఇక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ జరిగిన మేలు ఏంటి సార్? అంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు జరిగిన మేలు
దేశంలో ఇతర ప్రధానమైన నగరాలతో కలవడానికి రైల్వే లైన్ నిర్మాణం కోసం 2250 కోట్లు. అదే అన్నిటికీ మించి నా శాఖకి సంబంధించి నాకు పెద్దగా తృప్తినిచ్చినటువంటి విషయం సార్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, ఆంధ్రుల సెంటిమెంట్ అని మనం అందరూ కూడా భావించేటువంటి విషయం. అవును సార్. దాదాపు అసాధ్యమైనటువంటి పరిశ్రమ నడవడానికి అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే మా కేబినెట్ మంత్రి కుమారస్వామి గారి సహకారం, నా వంతు ప్రయత్నం, ప్రధానమంత్రి గారు అందరికన్నా మించి ప్రయత్నం, నిర్మలా సీతారామన్ గారు సహకారం, రాష్ట్రం నుండి కేంద్రానికి వచ్చినప్పుడల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే స్టీల్ ప్లాంట్ విషయాన్ని పెద్దల దగ్గర ప్రస్తావించడం, ఈ విధంగా సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం వల్ల పెద్ద ఎత్తున 11,400 కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినట్టు ఈ సందర్భం. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం విషయంలో నేను ఇందాక మీరు చెప్పారు 133 విమాన ప్రయాణాలు చేశానని. నేను వేళ 3 పాత్రలు పోషిస్తున్నా. ఒకటి కేంద్ర మంత్రిగా, 2 నరసాపురం పార్లమెంటు ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, 3వది పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేది నేను ఒక్క మంత్రినే కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాల మీద కూడా నాకు బాధ్యత ఉంది. ఈ 3 కూడా సమతుల్యం పాటిస్తూ సమయాన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఈ 133 ప్రయాణాలు అంటే టూరింగ్, దేశమంతా శాఖల వారీ టూరింగ్ ఉంటుంది. ప్రధానమంత్రి గారు కార్యాలయం నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వస్తాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అస్సాం, మిజోరాం లాంటి ప్రాంతాలు వెళ్ళా. ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అలాగే రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాల మీద కేంద్రంలో సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా టీడీపీ నుంచి ఉన్నటువంటి 2 మంత్రులను కూడా సమన్వయం చేసుకుంటూ, ఎంపీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సార్, ప్రధానంగా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర సహకారం ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజాపాలన విషయంలో, సంక్షేమం విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విషయంలో 2 అభిప్రాయమే లేదు. కానీ కొంత ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక పరమైన కొంత లోటు అంటే సమస్య ఉంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాతావరణం, ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రానున్న 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు మీరు అందించబోయే సహకారం ఎలా ఉండబోతుంది సార్? రాబోయేటువంటి 4 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం ఎలాగా పెద్ద ఎత్తున ఏ విధంగా సహకరించామో రాష్ట్రంలో రాబోయేటువంటి 4 సంవత్సరాలు కూడా అంతకన్నా ఎక్కువగా సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయం కూడా ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిపాదనల కారణంగా ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్లో మనం ప్రకటించడం జరిగింది. దేశంలో ఇవాళ రాబోయేటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దేశంలో 3 సెంటర్స్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మరి వెంటనే లోకేష్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక సెంటర్ ఇవ్వాలి అని ఆయన గట్టిగా అశ్విని వైష్ణవ్ గారిని అడిగితే ఆ 3 ఒకటి తప్పనిసరిగా మేము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక సెంటర్ని ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అవుతున్నాయో, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ఏదైతే ఉందో రామాయపట్నంలో అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. వాస్తవంగా లేదు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు పెట్రోలియం మినిస్టర్ని కలిసినటువంటి సందర్భంలో మేమంతా ముఖ్యమంత్రి గారితో ఉన్నాం. వేళ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడం విషయంలో కేంద్ర సహకారం ఎలా ఉంది? అలాగే ఇంకా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టీల్ ప్లాంట్లు ఏమైనా రాబోతున్నాయా? దీనిపైన శ్రీనివాస్ వర్మ గారు ఏమంటారో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ వర్మ గారు, మరో కీలకమైన అంశం, అటు కేంద్రం ఇచ్చిన హామీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్, ఆల్రెడీ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి అంటే ఒక కీలక అడుగు కీలక ముందడుగు పడింది. అంటే ఎప్పటికల్లా దక్షిణ కోస్తా రైల్వే పూర్తి కార్యకలాపాలు ప్రారంభించే ఛాన్స్ ఉంది. రైల్వే జోన్ విషయంలో కేంద్రం ముందు నుంచి కూడా సానుకూలంగా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సరైనటువంటి భూమి కేటాయింపులు అక్కడ జరపని కారణంగా ఆలస్యమైంది.
రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనువైనటువంటి ప్రాంతాన్ని కేటాయించడం, అదేవిధంగా కేంద్రం రైల్వే జోన్ని ప్రకటించడం, దానికి అనుగుణంగా ఏదైతే రైల్వే జిఎం గారిని ఈ మధ్యకాలంలో అపాయింట్ చేయడం, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోను పనిచేస్తుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా త్వరితగతిన రైల్వే ఉన్నతాధికారులతో కూర్చున్నాం, త్వరితగతిన యాక్టివిటీ చేపట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండటం అనేది ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్స్క్లూజివ్లీ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. మీరు అన్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక భారీ ప్యాకేజ్ ప్రకటించామని. ఇంకా ఏం చేయబోతున్నారు సార్? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కొంత కార్మికుల నుంచి అభ్యంతరాలు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇవ్వకూడదు అనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం. అది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైతే నష్టాలు వస్తున్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో పెద్ద ఎత్తున, ఈ నష్టాల కారణంగా కేంద్రం మీద ఆర్థికమైనటువంటి భారం పడుతుంది. ఇదే రంగాల్లో ఉన్నటువంటి అనేక, అది స్టీల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వాల యొక్క ఆలోచన వ్యాపారం చేయడం కాదు అనేటువంటి రకరకాల కారణాలు, ఆలోచనలు ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి 4,000 కోట్లు నష్టం వచ్చేటువంటి పరిస్థితి. అవును సార్. కాకపోతే మన రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి ప్రాజెక్ట్ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు పేరు. అవును. అనేక లక్షల కుటుంబాలు వేళ దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అవును. కాబట్టి దీన్ని కాపాడాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలతో ప్యాకేజ్ ఇచ్చింది. ప్యాకేజ్ ఇస్తూ ఇంకా అవసరమైనటువంటి సందర్భంలో కూడా మేము భవిష్యత్తులో కూడా దీనికి మరింత సహకారం అందించడానికి మేము సిద్ధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. అయితే అక్కడ మీరు చెప్పింది కార్మికులకు సంబంధించి కొంత అసంతృప్తులు ఉన్నాయి. మేము ఇప్పుడు శాలరీస్ స్ట్రీమ్ లైన్ చేసాం. అంత క్రితం చాలా కాలం శాలరీస్ లేవు సార్. పెండింగ్ శాలరీస్ ఇచ్చాం, శాలరీస్ స్ట్రీమ్ లైన్ చేసాం. మొట్టమొదటిగా మార్చి నెలలో అంటే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేసేది. అక్కడ మేము ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా 2వ బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేస్తే మార్చిలో 17 కోట్ల రూపాయల లాభం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఈ జూలై ఆఖరి నాటికి లేకపోతే ఆగస్టు మిడిల్ ఆఫ్ ది ఆగస్ట్ నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని కూడా ఉత్పత్తిలోకి తీసుకొస్తాం. పరిశ్రమకి మంచి జరగడం కోసం పరిశ్రమ మీద ఉన్నటువంటి ఆర్థిక భారం తగ్గించాలి. అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సెక్యూరిటీ ఉన్నారు, అవసరానికి మించి ఉన్నారు. కార్మికులు, ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే తగ్గించడం అంటే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి ఏదైతే 7.3 మిలియన్ టన్ ఉండేది, ఉత్పత్తికి సంబంధించి ఎంత మేరకు ఉద్యోగస్తులు అవసరం అవుతారు అనేటువంటి దాని ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. శ్రీనివాస్ వర్మ గారు, కూటమి ఏర్పడడానికి కర్మ కర్త క్రియగా ఉన్న మీ భాగస్వామి పవన్ కళ్యాణ్పై మీ కామెంట్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నాయకుడు అండి. సార్, ప్రజల్లో ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, క్లీన్ చుట్టూ ఉన్నటువంటి నాయకుడు, మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. గతంలో 2014లో కూడా ఏ స్వార్థం లేకుండా, ఒక్క సీటు కూడా ఆశించకుండా అన్ని పార్టీలని కలపాలి, నాకు ఏ పదవి వద్దు అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఒక సీటు కూడా అడగలే. ఆ తర్వాత కాలంలో అనేక ఆఫర్లు ఆయనకు వస్తే రాజ్యసభ సీటు విషయంలో, వేరే వాటి విషయంలో వాటిని కూడా ఆయన స్వీకరించడానికి నిరాకరించారు. నరసాపురం ఎంపీగా మీరు కేంద్ర మంత్రి అవటం అనేది నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. ఈ ఏడాదిలో నియోజకవర్గం పరంగా ఒక ఎంపీగా ఏం చేశారు సార్ నియోజకవర్గానికి? నేను ఇక్కడ విషయం చెప్పాలి. నా తండ్రి గారు ఒక 5.5 నెలల పాటు కోమాలో సార్. జూన్ 9వ తారీఖున నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీలో, జూన్ 10వ తారీఖు పొద్దుటే తెల్లారు ఉదయం మీద నా తండ్రి గారు కోమాలోకి. వెరీ బ్యాడ్ సార్. సో నేను మంత్రిగా నా ప్రాంతానికి వచ్చి మా తండ్రి గారిని కలవలేకపోయాను.
36 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే అంతక్రితం 10 సంవత్సరాలు పాఠశాల విద్య నుండి కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే అవును. పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా తండ్రి నేను మంత్రి అవడం టీవీలో చూశారు. 9వ తారీఖు రాత్రి కానీ 10వ తారీఖు ఉదయం కోమాలోకి వెళ్తే నేను వచ్చి ఆయన్ని కలిసి పలకరించలేనటువంటి పరిస్థితి. నేను ఢిల్లీ వెళ్ళేటప్పటికి 6వ తారీఖు ఉదయం ఢిల్లీ వెళ్ళేటప్పటికి చక్కగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే ఎంపీ కావాలనేది ఆయన ఒక ఆలోచన, ఆశ. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ పెద్ద కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, నన్ను ప్రోత్సహించడం రాజకీయాల్లో. నేను ఎంపీ అయిన విషయం తెలుసు, టీవీ దగ్గర కూర్చొని చూశారు, కానీ మంత్రి అయినటువంటి విషయం నేను మిస్ అయ్యా. వచ్చి ఆయనతో కలవలేకపోయాను. నేను 3,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి నేను మంజూరు చేయడం జరిగింది. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా కేవలం నా కృషి కారణంగా. అంటే ఈ సంవత్సర కాలంలో మా జిల్లాలో, మా పార్లమెంట్లో ఇవాళ భీమవరం ప్రధానమైనటువంటి వాణిజ్య నగరం, విద్యా కేంద్రం, మెడికల్ హబ్, ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా భీమవరానికి బైపాస్ రోడ్డు లేనటువంటి కారణంగా నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితి. ఆ దిగమని నుంచి ఆకివీడు వరకు దాదాపు 45 కిలోమీటర్లు 165 రోడ్డు కనుక పూర్తయితే అందులోనే భీమవరం బైపాస్ దాదాపు 26 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అవడే కాదు, అటు కాకినాడ నుంచి ఇటు ఒంగోలు వరకు, ఆ పైన తిరుపతి వెళ్ళే వరకు కూడా చాలా కిలోమీటర్లు దూరం తగ్గుతుంది అని నేను ఆ ఫైల్ దగ్గర తీసుకెళ్తే 15 లక్షలు దాని మీద కోర్టు కేసులు అన్నీ కూడా ఉంటే అన్నీ క్లియర్ చేసి ఒక కొత్త అలైన్మెంట్ని ఐడెంటిఫై చేయడం ద్వారా గ్రీన్ ఫీల్డ్ హైవే దాదాపు 2,400 కోట్ల రూపాయలకు సంబంధించి అంచనాలు తయారయ్యాయి. గెజెట్ పబ్లికేషన్ రిలీజ్ అయింది. క్యాబినెట్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. అధికారులు 2 లైన్లు హైవే ప్రపోజల్స్ పెడితే నేను 2 లైన్లు కాదు, దానికి 4 లైన్లుగా మార్చి ప్రపోజల్ పెట్టాను. ఆ ప్రాజెక్టు చాలా 15 సంవత్సరాల నుంచి అందరినీ ద్రాక్ష పండు కింద ఉండిపోయినటువంటి ప్రాజెక్టు. దానికి మంజూరు చేసి అన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి ఇవాళ క్యాబినెట్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఇది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతా. గ్రేట్ సార్. ఈ నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి విషయంలో ముందంజలో ఉండే విధంగా చాలామంది కేంద్రమంత్రులతో అనేక సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నర్సాపురం జిల్లా ఏదైతే పార్లమెంటరీ ప్రజలు నా మీద ఉంచినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, చిన్న చిన్న విషయాల మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. నా దృష్టికి వస్తే అంటే ఒక కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒక బీజేపీ నేత ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిసి కానీ మీ వెనక ఇన్ని కోణాలు ఉన్నాయి, మీ భవిష్యత్ ప్రణాళికలు ఈ స్థాయిలో ఉన్నాయని ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలుగుతుంది సార్. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ వర్మ గారు. ధన్యవాదాలు. ఇది కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీలో భాగంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.